భాగంలో ఒక మంచి కవిత. ఛాయాచిత్రపు ముసలి అవ్వ ఎదురు చూస్తుంది వృద్ధాప్యంలో పిల్లలు మనవాళ్ళ కోసం అప్పుడు రాసిన కవిత. ఓ ముదుసలి అవ్వ, నీ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు స్వార్థం గూటికి చేరారు. అనుభవాలతో తలపండిన నీ ఎద లోతులను పరిశీలించ ఖాళీ లేదు వారికి. నీ కళ్ళు కాయలు కాస్తున్నాయి వలపు ప్రేమ మాటలకై ఎదురుచూపుతో. నీవు వయసులో ఉండగా నీ కుటుంబ సభ్యులు నీతో పంచుకున్న అనుభవాలు ఎలాంటివో, నీ పిల్లలనే పసికూనలు ఎలాంటి వాతావరణంలో పెరిగారో నీ చిన్నప్పుడు నీ వయసులో ఉండగా ఆ ప్రభావం మీరు వృద్ధులయ్యారు, మేము మధ్య వయసు వాళ్ళు, పిల్లలు మధ్య వయసు యువత, ఇలా ఉంటుంది. జనరేషన్ గ్యాప్. మంచి కవిత ఇది. నెక్స్ట్ ఇంకొక మంచి కవిత ఏంటంటే ఇవాళ మార్పు అయింది కదా, మార్పు తర్వాత కవిత మహిళ. కవిత పేరు మహిళ. ఎంత బాగుందో చూడండి, చక్కగా చూస్తూ చదివేస్తాను. మహిళ. మహిళ చిన్నప్పుడు చైల్డ్హుడ్. ఒక పసిపాపగా పేరెంట్స్ మనసులను ఆహ్లాదపరిచిన తనయ, చెల్లిగా అన్నయ్యతో తగవులు ప్రేమ సమపాళ్లలో పంచుతూ తనదైన ఉనికి చాటడంలో అంతుపట్టని సుచిత్రం లాంటి విచిత్రం. భార్యగా మగవాని జీవితాన్ని మొత్తం ప్రేమ మంచి మనసు చూపిస్తూ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయు గొప్ప వ్యక్తి ఈ మహిళ, ఈ శక్తి ఈ మహిళ. కానీ ఇంకొంతమంది దానికి వ్యతిరేకంగా శంకిని జాతి, అశ్విని జాతి, పద్మిని జాతి అని చెప్పి జాతులు వారు మనస్సు మహిళల యొక్క స్వభావాలను బట్టి ఆ మహిళలను అన్ని రకాలు వర్ణించారు. అలాగే మగవారిని కూడా మంచివాడు, సద్బ్రాహ్మణుడు, కులశ్రేష్ఠుడు, బ్రాహ్మడే కాదు బ్రహ్మచారి, సంసారి, బ్రహ్మచారి అని అన్నారు. ఇంకోటి ఏంటి, సన్యాసి. నెక్స్ట్ ఇక దుష్టమొహాలు చెడ్డవాళ్ళని అయితే సరే ఏదో వ్యభిచారి, సంసారి, సన్యాసి, వ్యభిచారి, బ్రహ్మచారి. ఈ 4 రకాలు మగజాతుల్లో కూడా ఉంటాయి. ఎవరెవరికి భార్య అవుతారు భర్త అవుతారు తెలియదు. ఇలా పిచ్చి కవితలు కావు ఇవి, ఏమిటో అలా అంటూ ఉంటారు. నెక్స్ట్ సరే శక్తి మహిళ అన్నాను కదా, నెగిటివ్ శక్తి కూడా ఉంది. ఎవరు ఎన్ని విధాలుగా మహిళలను తక్కువ చేయబోయినా నీ పని సమర్థతలో అనంత శక్తి స్వరూపినివి. మంచిని ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు. గౌరవనీయమైన ఈ మహిళా స్థానం విధి నిర్వహణలో ఆమె అలసటను తానే మరపింపు చేసుకోవాలి. మహిళ నిజంగా కోరుకునేది ఒక ఆత్మీయ మాట. ఉద్యోగిగా, తల్లిగా, గృహిణిగా తన విద్యుక్త ధర్మ నిర్వహణలో చదువున్నా లేకపోయినా, గుడ్ వీడియో, చదువున్నా లేకపోయినా ఎంత చక్కగా రాయగలుగుతున్నాను చూడండి ఒక మహిళ గురించి. నేను మహిళగా పుట్టినా కూడా ఇంటి పనులు చేయకపోయినా నేను ఒక మహిళని గురించి ఎంత బాగా పరిశీలిస్తున్నాను చూడండి. చాలా మంచి మహిళలు మంచితనంతో ఓడిపోవడం లేదు. కానీ మనసు అవగాహన ఒక క్లిష్ట సమస్య. ఒక్కోసారి మహిళలకు శత్రువు అంటారు. ఎంతవరకు నిజం? కొంచెం నిజం, కొంచెం అబద్ధం. ఓ మహిళ, నువ్వు ఒక్కోసారి విడనాదాలి ఫెమినిజం కావాలని. మహిళకు శత్రువు కాకపోయినా సాడిస్ట్ కాకుండా ఉంటే చాలు. మిత్రురాలు అవ్వలేకపోయినా సాడిస్ట్ శత్రువు కాకుండా ఉంటే చాలు ఓ మహిళ ఇంకో మహిళకి. నెక్స్ట్, కుటుంబ బంధాల నిలుపుదలలో ఆర్థిక స్వావలంబనే ఆధారమని మరచి నేల విడిచి సాము చేయరాదు. ఓ మహిళా, సున్నిత మనస్సు ఆహ్లాద పుష్పమే. అయితే దాని వెనకాలుంటుంది అవమానించబడితే కొండలాంటి కాఠిన్యత్వం. ఈ రోజుల్లో అతిగారాభంగా పెరిగిన కొంతమంది మహిళలు ఏమైనా మారిన సామాజిక పరిస్థితుల్లో ఆధునిక మహిళ మంచినే తీసుకుందాం. పురాతన కాల ఛాందస భావాలను ఆచరించలేని మహిళలు, ఆధునిక అభివృద్ధి మహిళలను భరించలేని సహించలేని వృద్ధులు, మధ్యతరగతి వాళ్ళు. ఈ
భావాల మధ్య పీటలు వాడుతున్న కుటుంబ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్, కవులు కవయిత్రులను మార్చేయడంలో ఎంతవరకు సఫలం అవుతుంది? ప్రస్తుతం కర్తవ్యం ఒకటే, మనల్ని గురించి మనం తెలుసుకోవడం. కోర్టు మెట్లు ఎక్కకుండా సాధ్యమైనంత వరకు కుటుంబ